హలో అండి, బాగున్నారా? వెల్కమ్ టు శోభా కిచెన్. నేను దొండకాయ మెంతం కూరతోటి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. కుక్కర్ పెట్టుకోవాలండి. వేడైందండి. 2 గంటల ఆయిల్ పోసుకుంటున్నా. ఫస్ట్ మనము మెంతం కూర వేసుకోవాలండి. మెంతం కూర బాగా గోలాలి. నేను దొండకాయ ఇలా పొడుగులా కోసి పెట్టుకున్నానండి. ఇగో మెంతం కూర ఇలా గోలాలండి. ఇలా గోలినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. తర్వాత కలమాకు, కొత్తిమీర. పూనడు పసుపు. మనము మెంతం కూర ఎంత గోలితే అంత బాగుంటుందండి. లైట్గా గోలిందనుకో కొంచెం చేదు ఉంటుందండి. అందుకే బాగా గోలాలి. అంతా అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకుందాము. ఉల్లిగడ్డ మెంతం కూర అంతా వేగినాయండి. దొండకాయ వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గాలండి. మగ్గిందండి. ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం అంతా చింతపండు పులుసు పోస్తున్నా. కొంచెమే పోస్తున్నా. కొంచెం వాటర్. సీట్ పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్స్ రావాలి. 3 అయిందండి. మెంతం కూర దొండకాయ రెడీ అయిందండి. మెంతం కూరతో చేసిన దొండకాయ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.